జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గోచార పరిస్థితులు మరియు గవ ప్రశ్నను క్రోడీకరించుకుంటూ 2026వ సంవత్సరం మకర రాశి వారి యొక్క రిపీట్ 2026వ సంవత్సరం మార్చి మాసం మకర రాశి జాతకుల యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవింద పంపజై. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన గ్రహగతులు ఒకవైపు, కొన్ని విషయాల్లో మాత్రం చిన్న చిన్న స్పర్ధలు ఉన్నప్పటికీ కూడా చాలా బలమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. గోచార వశాత్తు చూసిన ప్రశ్నాభావాన్ని అనుసరించిన అనుకూలవంతమైన ఫలితాలు కలగబోతున్నాయి. ఆర్థికంగా ఉన్నతి లభిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. మీ మీద మీకు ఉన్నటువంటి విశ్వాసం చేత, నమ్మకం చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని అనుకున్నటువంటి విధి విధానంలో చేరుకోలేకపోతున్నామన్న మీకు చక్కని అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే తీవ్రంగా మీ కెరియర్ మీద ఫోకస్ చేసి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మీద ఎక్కువగా మీరు సమయాన్ని కేంద్రీకరిస్తూ ఉంటారో, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసికంగా ప్రశాంతత కోల్పోవటం, కుటుంబంలోని అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది. వీటి వల్ల కొంత మానసికమైనటువంటి ఒత్తిడిని, మానసిక అశాంతిని అనుభవించే అవకాశం ఉంది. వీటితో పాటు ఆరోగ్యపరమైన అంశాల్లో కళ్ళు, ముక్కు, నోరు, చెవికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు, అలాగే ఎముకలకు సంబంధించినవి, కీళ్ల సంబంధమైన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో కుటుంబానికి సంబంధించిన పెద్దలు, యజమానులు సహకరించిన కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను మీరు ఎదుర్కొంటుంటారు. జీవితంలో ఎంతో ఉన్నతమైన స్థితికి మనం వెళుతుంటే మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ప్రోత్సహించకపోగా మన యొక్క ఉన్నతిని చూసి ఓర్వలేకపోతుంటారు. దీనికి కారణాలు అర్థం. ఏది ఏమైనా అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపార సంస్థలు, సేవా సంస్థలు, ఇతరత్ర పరిస్థితులన్నింటిలో కూడా యోగదాయకమైనటువంటి మార్పు తప్పకుండా లభిస్తుంది. కానీ అధికారుల వల్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల్లో నిబంధనలు అతిక్రమించటం వల్ల అధికారులతో వాగ్వివాదాలు జరగటం, అధికారులతో విరోధం ఏర్పడటం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణం చేస్తున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏవైనా పొంచి ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సహోదర సహోదరి వర్గంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అభిప్రాయ భేదాలు పొడచూపే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి పదవులు లభిస్తాయి. ప్రజా సంబంధమైన బాధ్యతలను స్వీకరిస్తుంటారు. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. పరీక్షల్లో చాలా ఉన్నతంగా రాణించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం. వివాహం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం కూడా లభించే అవకాశం ఉంది. మరిన్ని సానుకూలవంతమైన ఫలితాలు పొందటానికి
శనివారం పూట మీ సమీప ప్రాంగణంలోని శివాలయ ప్రాంగణంలో నవగ్రహాలున్న శివాలయ ప్రాంగణానికి వెళ్ళి నవగ్రహాల్లో పడమరముఖంగా ఉన్న జ్యేష్ఠ సమేత శని భగవాను నువ్వుల నూనె వీటి మిశ్రమం చేత అభిషేకం చేయండి. జమ్మి చెట్టు కొమ్మలను ఎక్కడ ఉంచండి. నలుపు రంగు పుష్పాలు, నలుపు రంగు ఫలాల చేత నివేదన గావించే ప్రయత్నం చేయండి. కాలభైరవ స్వామి వారిని పూజిస్తున్న, కాలభైరవ రక్షను మెడలో ధరింప చేసుకుంటున్న, పంచముఖ రుద్రాక్షని కాలభైరవ రక్షని ధరించిన తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతాయి. తంత్రమాల చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తుంటే యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గౌవ ప్రశ్నని మరియు గోచార వశాత్తు కలుగుతున్న గ్రహ గతులను అనుసరించి వాటి రెండింటిని సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం మార్చి మాసం కుంభరాశి వారి యొక్క రాశి శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవింద పంప జై. అనుకూలవంతమైన ఫలితాల్ని మనం చూస్తున్నాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు రావడంతో పాటుగా కొన్ని మిశ్రమమైనటువంటి ఒడిదొడుకులు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే 4-5 గ్రహాలకు సంబంధించినటువంటి స్థితిగతులు జన్మరాశి మీద ఉండబోతూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద, ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు, ఎముకలు, కంటి చూపుకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దీర్ఘకాలిక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరోవైపు ఏలినాటి శని ఎలాగూ నడుస్తూ ఉంది కాబట్టి పనులు కొంత జాప్యం అవుతున్నా కొన్ని గ్రహగతులు మీకు అద్భుతమైనటువంటి అవకాశాలని తెచ్చి ఇవ్వబోతున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. యోగదాయకమైనటువంటి మార్పులని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. దైనందిన జీవితంలో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మనం అనుకున్నటువంటి సంపాదన లేదని ఆలోచించే మీకు సంపాదన కూడా పెరుగుతుంది. ఆదాయ మార్గాల్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జీవితానికి సంబంధించి అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ప్రాథమికంగా ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా మీ కెరియర్ విషయంలో, వృత్తి ఉద్యోగ సంబంధమైన అంశాల్లో, వ్యాపార సంబంధమైన స్థితిగతుల్లో ఎవరు చేయలేనటువంటిది, ఎవరికి సాధ్యం కానటువంటి ఒక ముఖ్యమైన పనిలో విజయాన్ని సాధించుకునే అవకాశం ఉంది. అయితే వివాహ జీవితంలో ప్రత్యేకించి భార్యాభర్తలకు సంబంధించిన బంధంలో మాత్రం కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి. వివాహ జీవితానికి సంబంధించిన ఇబ్బందుల కారణంగా మానసికంగా అశాంతి అధికమైపోవటం, స్పర్ధలు రావటం, అపోహలు అపార్థాల వల్ల భార్యాభర్తలు కుటుంబ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందికరమైన స్థితిగతులు మానసికమైనటువంటి ప్రశాంతతని చెడగొట్టే అవకాశం ఉంది. ఒకవైపు ఆధ్యాత్మిక పరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరోవైపు జీవితంలో ఒక్కొక్కసారి నిరాశ నిస్పృహలు కలుగుతుంటాయి. మరోవైపు మీరు చేయాల్సినటువంటి కార్యదీక్ష మిమ్మల్ని తొందర పెడుతుంటుంది. విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా మీరు చేసే కొన్ని పనులు ఆరోగ్యపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెడతాయి. ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క
కలుపుగోలుతనం లేదా సహకారాన్ని అందించలేకపోవటం, ఈ ఇబ్బందికరమైన స్థితిగతులు చాలా ప్రతికూలవంతమైన భావనలకు కారణమై ఏమీ చేయలేకపోతుంటారు. ఏం చేసినా అనుకూలవంతం కాక ఏం చెయ్యాలో తెలియక అర్థం కానటువంటి స్థితిగతుల్లో మీ యొక్క దైనందిన జీవితం ఉంటుంది. దీనికి కూడా కారణాలు అర్థమవు. ఏది ఏమైనప్పటికీ కూడా కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో విచిత్రవంతమైనటువంటి ఒత్తిడులు, ఆందోళనలు, ఆటంకాలు వచ్చిన ఒక్కసారిగా వీటన్నిటిని కూడా అధిగమించగలిగినటువంటి బలాన్ని కూడా మీరు సమకూర్చుకోగలుగుతారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ కుటుంబంలో వేరొక వ్యక్తి యొక్క సంపాదన మూలంగా స్థిరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ధనాన్ని పొదుపు చేయగలుగుతారు. కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతారు. ఇవన్నీ కూడా సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా జీవితంలో ఏలినాటి శనిలో కూడా అద్భుతాలు జరుగుతాయి. కేవలం శని భగవానుడు కష్టాలనే కాదు, అనుకూలతల్ని కూడా ఇస్తాడు అని చెప్పడానికి కొన్ని విషయాలు సానుకూలవంతంగా అనుకూలవంతం అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. దైనందిన జీవితానికి సంబంధించి మీ జీవన గమనంలో ఉత్కృష్టవంతమైనటువంటి ఫలితాలు సాధించడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉంది. వృత్తి ఉద్యోగపరమైన అంశాలు, కార్యాలయంలో పై అధికారుల యొక్క అనుకూలత, సహచర ఉద్యోగులతో సఖ్యత కూడా లభిస్తుంది. కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు చేయబడతారు. ప్రమోషన్లు కూడా లభించే అవకాశం ఉంది. రాజకీయపరమైన రంగంలో ఉన్న వాళ్ళకి పదవీ ప్రాప్తి లభిస్తుంది. ఉద్యోగులకి ప్రమోషన్స్ లభిస్తాయి. నిరుద్యోగులకి ఆశాజనకంగా ఉంది. వివాహం కాని స్త్రీ పురుషులకి కళ్యాణ యోగం కలుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి పరిస్థితితో పరీక్షలు రాయటం వల్ల విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం కనిపిస్తుంది. శనివారం పూట కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం కూడా చదువుకుంటున్న, కూష్మాండ దీపాన్ని కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి వచ్చిన సమస్తమైన దుర్యోగాలు తొలగిపోతాయి. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడ తొలగిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి తంత్రమాల చూర్ణం చేత అనునిత్యం స్నానాన్ని ఆచరించటం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఏలినాటి శనిలో కూడా కుంభరాశి జాతకులు అద్భుతమైన ఫలితాలు తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.